హలో హలో సార్, మేము అతిథి దేవో భవ ప్రోగ్రాం నుండి కాల్ చేస్తున్నాం. మేము తీసిన లక్కీ డ్రాలో మీ ఫోన్ నెంబర్ కి ఒక అరుదైన అవకాశం దక్కింది. ఏంటో అరుదైన అవకాశం? లైఫ్ లాంగ్ ఫోన్ బిల్ కట్టకలేదా? కాదు సార్, ఈ లక్కీ డ్రాలో భాగంగా మీ ఇంటికి ఒక విశిష్ట అతిథి మీ కుటుంబంతో కలిసి లంచ్ చేయడానికి వస్తారు. నన్ను అడగకుండా నా నెంబర్ డ్రా చేయడమే కాకుండా నాకు చెప్పకుండా ఎవరినో మా ఇంటికి లంచ్కి పంపిస్తున్నారా? బుద్ధి ఉందా మీకు అసలు? సార్, అలా కోపడకండి. డైరెక్ట్ గా మీరే ఆ గెస్ట్ తో మాట్లాడండి. మీరే షాక్ అవుతారు. ఎవరో ఆ షాకింగ్ గెస్ట్? సార్, ఆ గెస్ట్ తో మాట్లాడే ముందు మీరొక ప్రశ్నకి సమాధానం చెప్పవలసి ఉంటుంది. అడగండి. ప్రశ్న ఏమిటంటే, 50 ఏళ్ళొచ్చినా పెళ్లి కాని మగాడి మీద మీ అభిప్రాయం ఏమిటి? 50 ఏళ్ళు వచ్చినా ఇంకా ఆడికి పెళ్లి కాలేదంటే ఇంకా ఆడి మీద ఏం అభిప్రాయం ఉంటుందండి? ఓకే సార్, మీరే ఆ గెస్ట్ తో స్వయంగా మాట్లాడండి. ఇవ్వండి. అరే బాలూజీ, సల్మాన్ బాత్ కర్ రే. ఎవరు? మా పక్క రోడ్లో ఉంటే బ్యాండ్ బాజా సల్మాన్. అడగా? బ్యాండ్ బాజా సల్మాన్ నాయ్, బాలీవుడ్ సల్మాన్, సల్మాన్ ఖాన్. సుల్తాన్, సారీ, సల్మాన్ భాయ్, ఐఎమ్ సారీ, సారీ, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, నేను మీ ఇంటికి లంచ్కి వస్తున్నా. మీరు మా ఇంటికి లంచ్కి వస్తున్నారా? అరే, పెళ్లి కాని నాలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇమ్మని చెప్పడానికి దేశం మొత్తం క్యాంపెయిన్ చేస్తూ మీ ఇంటికి వస్తున్నా. మీ ఇంటికి రావటం మీకు ఇష్టం లేదా? చచ్చా, అలా నేనెందుకు అనుకుంటాను సల్లుబాయ్. ఎందుకంటే నాకు ఇంకా షాదీ కాలేదు కదా. మీ దృష్టిలో ఇంత ఏజ్ వచ్చి షాదీ కాకపోతే రెస్పెక్ట్ ఉండదు కదా. అసలు మీకు అందరితో పోలికేంటండి? మరి మీరు చాలా రెస్పెక్టబుల్, డీసెంట్, డిగ్నిఫైడ్ కదా. మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి. మేమిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించాలి. మరి కాదనకూడదు. మీ గురించి మేము వెయిట్ చేస్తా ఉంటాం ఇక్కడ. 10 మినిట్ మే నేను మీ ఇంట్లో ఉంటా. వచ్చేస్తున్నాడు, 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 వచ్చేస్తున్నాడు. ఎవరు వచ్చేది? ఎక్కడికి వచ్చేది? సల్మాన్ ఖాన్ మన ఇంటికి లంచ్కి వస్తున్నాడే. ఇంతకు ముందు నాతో ఫోన్ చేసి చెప్పాడు. కావాలని చూడు. వచ్చేది సల్మాన్ ఖాన్ కాదు, గోపాల్. అది కూడా లంచ్ కాదు, డిన్నర్ కి. అవును కదా, మరి అది ఓ అదంతా కళ. సర్లే. అయినా ఇప్పుడు టైం అర్ధరాత్రి 2 అయింది. ఇంకో 4 గంటలు ఆగిరా మనం. డిన్నర్ ఏంటి, ఏకంగా బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు. ఏంటి వెటకారమా? సరే, ముందు దుబాయ్ నుంచి వచ్చే ఫ్లైట్లన్నీ వచ్చాయో కనుక్కో. ఎవరది? నేను ఉషాని. ఉషా, రా రా రా. బాగున్నావా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. ఏమిటో ఒకే అపార్ట్మెంట్ లో ఉన్నామని పేరే గాని ఒకరికొకరు పలకరించుకోవడమే కష్టం అయిపోయింది. ఎక్కడొద్దునా, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు కదా. అది నిజమే. దా కూర్చో. అవును, కావేరి అది మొన్న వచ్చినప్పుడు బ్యాంక్ టెస్ట్ పాస్ అయ్యానని చెప్పింది. పాపం చాలా కష్టపడుతున్నట్టుంది. అది టెస్ట్ పాస్ అవటం ఏమో కానీ ఆ తండ్రి కూతురుతో వేగటం నాకు ఒక పెద్ద టెస్ట్ అయిపోయింది. టెస్ట్ పాస్ అవడం అంటే అంత ఈజీ అవుదినా? మావారేమో ఆ క్రెడిట్ అంతా తందేనని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ మగాళ్ళంతా అంతే కదా వదినా, కష్టపడేదంతా మనము, క్రెడిట్ మాత్రం తీసుకునేది వాళ్ళు. బాగా చెప్పావు ఉషా. మా కావేరి బ్యాంక్ టెస్ట్ పాస్ అయిపోయింది. ఇక దానికి పెళ్లి చేసామనుకో మాకు ఒక భారం తగ్గిపోతుంది. టైం వస్తే అదే జరుగుతుంది వదినా, ఏం కంగారు పడకు. నా కంగారంతా మా చేదస్త మనిషి ఈ పెళ్లి ఎలా చేస్తాడా అని. పెళ్ళంటే మాటలా, లాంఛనాలు, కట్నాలు, కానుకలు, చుట్టాలు, పక్కాలు. ఆడపిల్ల పెళ్ళంటే ఎన్ని ఖర్చులుంటాయి. ఈ గోపాల్ సార్ ఎప్పుడు వస్తాడు? మందు బాటలు ఎప్పుడు తెస్తాడు?
ज्यादा बरसे पूरा बरसे साहब అచ్చం దుబాయ్ రావుడ్ లాగా ఉన్నారు సార్ ఈ మనిషికి ఇవేమి పట్టవు కూర్చుంటే పనులన్నీ అయిపోతాయి అనుకుంటాడు అన్నట్టు అడగటం మర్చిపోయాను ఆయనతో ఏదైనా పని ఉండొచ్చావా ఇంచుమించు అలాంటిదే వదిన సరే ఇప్పుడే వస్తాను బయటికి వెళ్ళారు వచ్చేస్తాను అలాగే అవును మొన్న గుళ్ళో పార్వతమ్మ గారిని కలిశారు నీ డాన్స్ గురించి ఎంత పొగిడారో తెలుసా పెళ్లికి ముందు నేను బాగా పాటలు పాడేదాన్ని అవునా అయితే మీ సంగీతం క్లాస్ నేను డాన్స్ క్లాస్ రెండు కలిపి స్టార్ట్ చేయొచ్చు అనమాట ఏమి స్టార్ట్ చేయటం ఫస్ట్ నైట్ రోజు పాడాను ఇక ఆయన జీవితంలో పాటే పాడొద్దన్నారు అదే ఆఖరిసారి నేను పాట పాడటం ఆయనకి సంగీతం అంటే ఇష్టం లేదా సంగీతం అన్నా డాన్స్ అన్నా ఆయన పరమ చిరాకు అదొక పాటలో వచ్చేసారు నమస్తే బాగున్నాను కావేరి బ్యాంక్ టెస్ట్ పాస్ అయిందని తెలిసి చాలా ఆనందం వేసింది అది ఎవరి కూతురు రాజశేఖర్ కూతురు అది మీ కూతురు కాదని ఇక్కడ ఎవరికి డౌట్ లేదు ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చింది అది మనం చూడు బ్యాంక్ లో క్లర్క్ గా చేరి మేనేజర్ లెవెల్ పెరిగిపోయాయి మీ గొప్పలు మీరు చెప్పుకోవాల్సిందే అబ్రహం లింకన్ చెప్పులు కుట్టే స్టేజీ నుంచి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు తెలుసా బాగానే చేసుకోపోయావా నన్ను ఎందుకు చేసుకున్నావు సరే ఈ కబుర్కే కానీ మర్యాద తీసావా కాఫీ గిప్పి ఇప్పుడే తీసుకొస్తా వెళ్ళి ముందా చూడు కూర్చోమ్మా మీ చెల్లెలు చదువు ఇంట్లోనే ఉందా అవునన్నయ్య ఒకసారి రమ్మని చూద్దాం నేను మాట్లాడాలి ఎందుకు అదే బ్యాంక్ టెస్ట్ గురించి ఒకసారి కౌన్సిలింగ్ చేద్దామని దాని బ్యాంక్ టెస్ట్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదన్నయ్య మరేం చేస్తుందంట నీలాగా డాన్స్ మ్యూజిక్ నేర్చుకుని ఇంట్లోనే కూర్చుంటుందా ఇక్కడ 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 పండు ఇదంతా కళ గోపాల్ సార్ గోపాల్ సార్ హౌ ఆర్ యూ పండు సార్ ఏది మీ కొత్త కారు ఏది దుబాయ్ షేక్ డ్రెస్ ఎక్కడా చేతుల్లో బాటిల్స్ ఎక్కడా దుబాయ్ కార్కి ఇండియాలో పార్కింగ్ కష్టమని తీసుకురాలేదురా ఇక్కడ వెదవది పొల్యూషన్ ఎక్కువ కదా అందుకే ఆ షేక్ డ్రెస్ మార్చిపోతుందని అది కూడా వేసుకోలేదు చేతుల్లో బాటిల్స్ ఎక్కడైతే అది ఎయిర్పోర్ట్ లో మన కస్టమ్స్ ఆఫీసర్ ఉంటాడు చూడు వాడి కొడుకు పెళ్ళని కాళ్ళ వేళ పడ్డాడు రా పాపం అనిపించి ఫోన్ లైన్ పడేశాను నండి సార్ మీకు పెళ్ళైతే మీ ఆవిడ కూడా అలా వెయిట్ చేయదు అట్ట వెయిట్ చేశా నా పెళ్లి గురించి మాట్లాడుతాను చెప్పారా అవ్వందానికి ఆరాటం ఎందుకులేండి సార్ మీరు ఫారెన్ సరుకు తెస్తారని నేను లోకల్ సరుకు కూడా కొట్టుకున్నా మానేశాను సార్ పండు డోంట్ వరీ ఉండు టేక్ ఇట్ ఏం సార్ ఇది సెంటు బాటిలా కాదురా శాంపుల్ బాటిల్ దీన్ని ఎలా పడితే అలా తాగకూడదు రే పోలియో డ్రాప్స్ తాగినంత శ్రద్ధగా తాగాలి అట్టగా సార్ సార్ వర్షం పెద్దగా వస్తుంది సార్ డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను ఆగు పండు ఆటోకి చిల్లరిచ్చి పంపించు నా దగ్గర అన్ని దుబాయ్ డాలర్స్ ఉన్నాయి ఇంకా ఎక్స్చేంజ్ చేయలేదు ఓకే ఆటోకు డబ్బులు లేవు కానీ హడావుడు ఎక్కువ ఈయనకి గున్నికేమో గొంతు పిసిక్కేస్తా నువ్వు గొప్ప వ్యక్తి గొప్ప డాన్సర్ డాన్స్ గురించి నేను తక్కువ మాట్లాడలేదు కానీ ఈ డాన్స్ వల్ల కూడుకుంటే ఏముంటుంది చెప్పు డాన్స్ మ్యూజిక్ మన మనోవికాసానికి తోడవుతుంది అన్నయ్య మనోవికాసం గడ్డ గుడ్డ మనోవికారం కలుగుతుంది నాకు కనుక పవర్ ఉంటే ఇవన్నిటి కలిపి బ్యాన్ చేస్తాను సరే ఆ లెటర్ ఏంటి ఎవరైనా కంప్లైంటా లేదన్నయ్య ఇంట్లో సరుకులు చిట్టి అవుననే నీ తలకు దెబ్బ తగిలింది కదా ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు పర్వాలేదమ్మా ఆనిపోయింది సరే అన్నయ్య బాబు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది వెళ్ళొస్తానే ఏమండి ఉషా ఎక్కడ తాగడానికి సేపా కాఫీ ఎప్పుడో వెళ్ళిపోయింది ఎందుకని అంత టెన్షన్ పడతారు కాఫీ తాగండి నీ పేరేమిటే అయ్యో దెబ్బ తగిలేసరికి నా పేరు కూడా మర్చిపోయారా కాదు కాఫీ సరస్వతి ముందు తాగండి ఏం సార్ చాలా గిఫ్ట్లు తెచ్చినట్టుండారా అవునరా
నేను వెళ్ళి చాలా రోజులైంది కదా, అందరూ నన్ను బాగా మిస్ చేస్తున్నట్టుంటారు. అన్ని రోజులు ఏడైందే? మీరు వెళ్ళి 4 రోజులే కదా సార్ అయిందే. నేను వెళ్ళి 4 రోజులైనా నాకెందుకో 4 సంవత్సరాలు బయటికి వెళ్ళిపోయినట్టు అనిపించిందా. డాక్టర్ దగ్గర చూపిద్దామా? అంటే రాజశేఖర్ గారికి దెబ్బ తగిలినట్టు మీకు కూడా తగిలిందేమో తలక. రాజశేఖర్ గారికి దెబ్బ తగిలిందా? ఎప్పుడు, ఎలా? మీరు ఊరు వెళ్ళినప్పుడు ఆ అపార్ట్మెంట్ బోర్డు వచ్చి పైన పడింది సార్, అందుకని దెబ్బ తగిలింది. ఓ మై గాడ్, నేను ఊర్లో లేనప్పుడు ఇన్ని అనర్థాలు జరిగాయా? పండు, నువ్వు నా లగేజ్ తీసుకెళ్ళి అపార్ట్మెంట్ లో పెట్టు, నేను అందరినీ ఒకసారి కలిసి ఈ గిఫ్ట్లు ఇచ్చేసి వస్తాను. అబ్బా సార్, ఈ బ్యాగ్ ఏంటి ఇంత వెయిట్ గా ఉంది? అదో పెద్ద కథరా. ఎయిర్పోర్ట్ లో నా బ్యాగ్ ఎక్కడో మిస్ అయిపోయింది, ఇంకా చేసేదేం లేక ఆఖరికి ఈ బ్యాగ్ ఒకటి మిగిలితే ఇది తీసుకొచ్చేసా. అవును సార్, కాసేపు వెయిట్ చేసి ఉంటే బ్యాగ్ కళాలు వచ్చిండేవాడు కదా. 5 గంటలు వెయిట్ చేశాను రా. ఇంకాసేపు వెయిట్ చేసి ఉంటే టెర్రరిస్ట్ అనుకుని నన్ను లోపల దోసేవాడని భయం వేసి వచ్చేసా. 5 గంటలు వెయిట్ చేశారా సార్? బా, మీలాగా వెయిట్ చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరు సార్. నీలాగా వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఉండరు రా. అక్క, మమ్మీ, ఏమైంది అక్క అలా ఉన్నావు? అమ్మ ఎందుకలా ఉందో నాకు అర్థమైంది. డాన్స్ క్లాస్ పర్మిషన్ కోసం రాజశేఖర్ అంకిల్ కి లెటర్ ఎలా ఇవ్వాలో అని ఆలోచిస్తున్నట్టుంది. ఏంటక్క లెటర్ ఇవ్వడానికి అంత ఆలోచించాలా? తర్వాత ఇవ్వచ్చు కదా. ఇంతలో పనులు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి. ప్రింటింగ్ వేయించాలి, పబ్లిసిటీ చేయాలి. ఎవ్వరేం చేయట్లేదు, ఎక్కడ పనులు అక్కడే ఆపేయండి. మనం డాన్స్ క్లాస్ స్టార్ట్ చేయట్లేదు. ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? ఎవరన్నా ఏమన్నా అన్నారా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మా ఆయన దిష్టి, నా దిష్టి, ఈ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళందరి దిష్టి, దుబాయ్ లో ఉన్న వాళ్ళందరి దిష్టి, ముద్రష్టపు దిష్టి. అలా అన్ని దిష్టి తీస్తుంటే దిష్టికే దిష్టి తగులుతుంది. అబ్బా మీరు ఊరుకోండి, బిడ్డ లాంటి వాడికి ఎంత దిష్టి తీస్తే అంత మంచిది. కరెక్ట్ గా చెప్పారండి. నీ లోపలికి వెళ్ళి. హలో రాజశేఖర్ గారు. బాగున్నావా? బాగున్నాను సార్. అలా సీరీ ప్యాన్ లో తల తిప్పుతూ ఉంటే రోజంతా దిష్టి తీస్తూనే ఉంటుంది మా ఆవిడ. సార్, అమ్మ అంటే ఎవరు అనుకున్నారు సార్? సరస్వతి అమ్మ. మా అమ్మ ఏం చేసినా కరెక్ట్ గానే చేస్తుంది. సరిగ్గా చెప్పావయ్యా. ఈయనకి తల దెబ్బ దగ్గర నుంచి ఇలాగ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అవును సార్, మీకేదో తలకి దెబ్బ తగిలిందన్నారు. ఇదే ఆ పండుగ బోర్డు సరిగ్గా ఫిక్స్ చేయలేదయ్యా, అది ఊడిపోయి టక్కని ఇక్కడ తగిలింది. ఎన్ని మందులు వేసినా మాటలేదు. ఇదంతా ఎందుకులే గాని నా మాట విని మీరు దుబాయ్ వచ్చేయండి సార్. అక్కడ దుబాయ్ షేక్ 4వ పెళ్ళానికి పుట్టిన 17వ కొడుక్కి 15వ పెళ్ళమైన ఒక ఆవిడికి ఒక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్ లో మిమ్మల్ని మేనేజర్ గా పెట్టిస్తాను. మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. కరెక్టే, కానీ నేను అక్కడికి వచ్చేస్తే ఈ డ్రీమ్ ల్యాండ్ పరిస్థితి ఏంటి సార్? కావాలంటే డ్రీమ్ ల్యాండ్ అక్కడ కూడా ఒకటి కట్టించుకుందాం. ఏమైంది? దుబాయ్ లో కూడా ఈ పేరు పెట్టిస్తారా? అరే, అక్కడ షేక్లకి నేను ఎంత చెప్తే అంతే సార్. అక్కడ ఆంజనేయ టవర్స్ అని ఒక టవర్ కట్టాను. ఏమైందా? అంతేనంటావా? నేను అర్జెంట్ గా కొన్ని హోల్సేల్ సైన్ చేయాలి. నువ్వు అమ్మతో మాట్లాడుతున్నా. అలాగే. ఏమా ఆరోగ్యం ఎలా ఉంది? నేను బాగానే ఉన్నానయ్యా. అవును గోపాల్, నేను చెప్పిన మ్యాటర్ ఏం చేసావు? ఏం మ్యాటర్ అండి? అదేనయ్యా, మా కావేరీ మ్యాటర్. ఏం ఆలోచించావు? ఓ, మన కావేరీ గురించా? మీరు చెప్తే నమ్మరు కానండి. నేను దుబాయ్ లో అమీర్పేట నుంచి అఫ్జల్ గంజ్ వరకు, బండ్లగూడ నుంచి యూసుఫ్ గూడ వరకు నేను చూడని తెలుగు కుర్రాడంటూ లేడంటే నమ్మండి. అదేమిటయ్యా, దుబాయ్ లో చూసానంటున్నావు? నువ్వు చెప్పిన ఏరియాలన్నీ మన హైదరాబాద్ లోనివే. ఏమండి, పాకిస్తాన్ లో కూడా ఒక హైదరాబాద్ ఉంది, తెలుసా మీకు? అవునా? అలాగే దుబాయ్ లో కూడా ఒక హైదరాబాద్ ఉంది. అక్కడ కూడా అన్ని కాలనీల పేర్లు మన తెలుగు పేర్లే. డాన్స్ నేర్చుకుని నేను ఉద్ధరించిందే ఉంది, గంటలు తడపడి నేను డాన్స్ చేసి సాధించిందే ఉంది. ఏంటక్క ఇలా మాట్లాడుతున్నావు? డాన్స్ 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 అని పిచ్చిదాన్ని నా టైం వేస్ట్ చేశాను. అదే ఈ డాన్స్ బదులు ఇంకేమైనా నేర్చుకుని ఉంటుంటే కనీసం మన జీవితాలనే బాగుపడేవి. అక్క డాన్స్ తెలిసిన నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? అమ్మా, నువ్వు ఇలా మాట్లాడితే నాకు ఏడుపు వస్తుంది.
ఏమిటోనయ్యా నువ్వు చెప్పింది నమ్మాలా వద్దా అనిపిస్తుంది. నమ్మాలండి, తప్పదు. అయినా మీరేం వరి కాకండి, మన కావేరికి దుబాయ్ షేక్ అయిపోయేంత అద్భుతమైన సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. చాలా అన్నట్టు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయానండి. ఏంటి? మొన్న నా ఫోన్ బాగుందని అక్కడ షేక్ ఒకడు ఫోన్ తీసుకుని ఫోన్ లో క్యాండీ క్రష్ ఆడుకుంటూ అనుకోకుండా మీ ఫోటో అందులో చూసి, అబ్బా ఎవరయ్యా ఈవిడ, అచ్చం శంకరాభరణం రాజ్యలక్ష్మిలా ఉంది అన్నాడండి. అవును, దుబాయ్ షేక్ శంకరాభరణం చూడటం ఏంటి? అతను చూసింది శంకరాభరణం. శేఖాభరణం ఏంటయ్యా? దట్ ఇస్ ద దుబాయ్ వర్షన్ ఆఫ్ శంకరాభరణం. ఏమిటోనయ్యా, శంకరాభరణం వచ్చిన కొత్తల్లో నన్ను అందరూ శారదా శారదా అనేవాళ్ళు. ఎవరో దాకా దేనికి మీ అంకుల్ కూడా నేను శంకరాభరణం రాజ్యలక్ష్మి లాగే ఉంటానని పెళ్లి చేసుకున్నారు. అవునా? అదేం కాదు, నేను చంద్రమోహన్ లా ఉన్నాను, నన్ను చేసుకున్నావు నువ్వు. అబ్బా పెద్ద దిగొచ్చాడండి అమితాబ్ బచ్చన్. మన మధ్య ఎప్పుడు ఉండే గొడవ ఏదైంది? అతను దుబాయ్ నుంచి వచ్చాడు, కాఫీ కట్ట ఇవ్వడం మర్యాద ఏం లేదా? అయ్యో అతను దుబాయ్ నుంచి రాలేదండి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాడు. నీలిమ అండ్ బాలు. ఇంకా లేచినట్లేదు, లేజీ పీపుల్. ఈ వాన ఎప్పుడు అవుతుందో, ఈ దిక్కుమాన అపార్ట్మెంట్ ఎప్పుడు బాగుపడుతుందో. గోపాల్ 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 సార్, ఎన్నాళ్ళైందయ్యా నిన్ను చూసి, కళ్ళు కాయలు కాచిపోయి పండిపోయి రాలిపోయేలా ఉన్నాయి. మీరు కూడా నా కోసం ఎదురు మరి ఏం చేయమంటావు? అది కూడా చూడు. అరే వావ్, బ్యూటిఫుల్, వాట్ పీస్ ఆఫ్ ఆర్ట్ సార్. అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ ఇచ్చారా? నీ బొంద అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ కాదు, సీలింగ్ వచ్చిన క్రాకింగ్స్. కూర్చో సార్, నాకు అర్జెంట్ పని ఉంది. అబ్బా అంతకన్నా ఇంపార్టెంట్ పని, కూర్చో. అది కాదు సార్, నేను చెప్పేది వినండి సార్. కూర్చోమన్నా, కూర్చో. చెప్పండి సార్. ఆ క్రాకల గురించే కదా మీ బాధ అంతా? మనందరం కలిసి చేయించుకుందాం సార్ ఏదోటి. చేయాలి కదా నా ఆలోచన, కానీ ఆ చైర్మన్ రాజశేఖరం గారు విని తెస్తేనా అన్ని మీటింగ్ లో ఉండే తేలాలి అంటాడు. మీటింగ్ పెడదాం, అందరూ మీటింగ్ కి అటెండ్ అవ్వాలని రూల్ ఏడ్చి తెచ్చింది కదా. డోంట్ వరీ సార్, ఏదో ఒక రకంగా మీటింగ్ అరేంజ్ చేస్తాను. ఆ రోజు అవసరమైతే దుబాయ్ నుంచి నా పర్సనల్ ఆర్కిటెక్ట్ ని పిలిపించి ఓ సలహా తీసుకుందాం. దుబాయ్ ఆర్కిటెక్ట్ ఎందుకయ్యా, వెనకాలన్న తాపీ మేస్త్రిని పిలిచే చాలు. అసలు నా $10,000 మిలియన్ల లాటరీ నాకు తగిలిన వెంటనే ఈ డ్రీమ్ ల్యాండ్ అపార్ట్మెంట్ ని పడగొట్టేసి డ్రీమ్ ల్యాండ్ టవర్స్ కట్టించి పడేస్తాను. 10,000 మిలియన్స్. ఐ విష్ యూ, నీకు తప్పకుండా రావాలి. అవును, లాటరీ జ్ఞాపకం వచ్చింది. ఒక దీపావళి పండుగకి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అందరికి స్వీట్లు పంచి లాటరీ టికెట్లు కూడా పంచారు. నీకు తెలుసా, లాటరీలో ఫస్ట్ ప్రైజ్ 10,000 రూపీస్ నాకే వచ్చింది. అబ్బో, ఆ రోజుల్లో 10,000 అంటే ఈ రోజు ఈక్వల్ 1 lakh రూపీస్. ఏం చేశారు సార్? ఏం చేస్తారు, ఇండస్ట్రీలో ఉన్న హీరో హీరోయిన్ అందరికి పెద్ద పార్టీ ఇచ్చేశాను. కొంగరి జగ్గయ్య గారు, ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణరాజు, శోభన్ బాబు, చంద్రమోహన్, మరి రాళ్ళపల్లి గారు, ఆయన కూడా పిలిచాను అనుకో. సార్, ఆ $10,000 మిలియన్ లాటరీ నాకు తగిలిన వెంటనే మీ అందరికి అద్భుతమైన పార్టీ ఇస్తాను. అప్పటి వరకు మీకు ఒక దుబాయ్ స్కాచ్ ఇస్తాను. అది ఇస్తా, తాగి ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఆగండి సార్, ఇస్తున్నా కదా. ఏంటి సార్ అలా చూస్తున్నారు? బాటిల్ చిన్నదనా? బాటిల్ చిన్నదైనా కిక్ పెద్దగా ఉంటది సార్. సార్, ఈ దుబాయ్ స్కాచ్ ఒక్క పెగ్గేశారనుకోండి, మీ కళ్ళకి ఈ క్రాకు, ఈ క్రాకు, ఆ క్రాకు, ఈ క్రాకు ఏవి కనిపించు. ఎంజాయ్, బై బై. దుబాయ్ స్కాచ్ ముందు ఒక శాంపుల్ బాటిల్ ముందు
ఒక చికెన్ లెగ్ పసందు. రాత్రి వండిన వంటంతా వేస్ట్ అయిపోయిందన్న ఫీలింగ్ కొంచెం కూడా లేకుండా మాటిచ్చి రాని మనిషి కోసం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నావు అంటే అసలు నిన్నేమనాలో నాకేం అర్థం కావడం లేదు. అనాల్సిన మాటలన్నీ అనేసి మళ్ళీ ఏమనాలో అర్థం కావట్లేదని డైలాగ్ ఒకటి మూసుకుని మీకు చెప్పిన పని చేయండి. నువ్వు చెప్పిన ఈ బోర్డు పనికి మళ్ళీ మూసుకుని చేయడం ఒకటి. చిచి పాడు బతుకండి. ఇగో డిన్నర్కి ఎలాగో హ్యాండ్ ఇచ్చి వచ్చారు, కనీసం బ్రేక్ఫాస్ట్ కన్నా వస్తారా ఆయన గారు?